జై శ్రీరామ్. మీ గుడికి రావద్దు. గుడిలో ఎంతో కొంత కష్టం ఉంటుంది, కానీ మరీ దారుణంగా ఉండే పరిస్థితులు మాత్రం ఏ దేవాలయం ఉండకూడదు. ఇలాంటి పేరున్న దేవాలయాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెంది చాలా సంతోషపడుతుంది. అభివృద్ధి పేరుతో ఒకటి మాత్రం వాస్తవం, ఎక్కడ కూడా మనం అభాస్పాలు కాకూడదు. అంటే ప్లాస్టిక్ చెత్త పెంచేయడం, తర్వాత ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఇలాంటివి మాత్రం భక్తులుగా మనం మానుకోవాలి. ఒక భక్తి, ఒక తాదాత్మ్యం కలిగి ఉండి రావాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. రవి గారు సీతమ్మ బావి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదే సీతమ్మ బావి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై కొండగట్టు అంజన్న. జై. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. కొండగట్టు అంజన అనుగ్రహించిత ప్రారంభమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ చాలా ఆనందం వేస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అప్పుడే 36వ పౌర్ణమి. ఇది మనకి ఆంగ్ల సంవత్సరాది మొన్ననే ప్రారంభమైంది. 2026 సంవత్సరం జనవరి. ఈరోజు 3వ తేదీ, వారం వచ్చి శనివారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా శివుని నక్షత్రం. ఆంజనేయ స్వామిని శివాంశ అంటారు. అలాంటి గిరి ప్రదక్షిణకి కొన్ని వేల మంది భక్తులు అద్భుతంగా కదిలొచ్చి ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళందరికీ అంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అంజన్న కార్యసాధకుడు. ఆయన హనుమాన్ చాలీసాలో చాలా అద్భుతంగా చెప్తారు, నా భక్తులు నేను రక్షించుకుంటాను అని. తప్పకుండా రక్షించుకుంటాను. మనం చేయాల్సింది ధర్మ కార్యక్రమంలో పాల్గొనడం. దేశహితం, ధర్మహితం, దేవాలయ హితం కోసం ఆలోచన చేయడం. మేము కూడా చాలా ఆనందపడుతుంటాం. ఈ గిరి ప్రదక్షిణ 100 మందితో ప్రారంభమైంది. ఇప్పుడు 10,000 మంది కనీస పక్షులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక 150 నుంచి 200 గ్రామాలు కదులుతూ ఉన్నాయి. అక్కడ దాకా సమాచారం వెళ్ళిపోయింది. ఈ సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతోంది. కారణం, ఈరోజు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తమ కులదైవంగా భావించే కొండగట్టు అంజన దర్శనానికి వస్తున్నారు. వారు 35 కోట్ల పైగా ఇంకా కొంత డబ్బుల్ని 19 లక్షల్ని ఈ కొండగట్టుకి టీటీ నుంచి నిధులు మళ్లించి 96 గదులని నిర్మాణం చేయడానికి, ఏది భక్తులకు సౌకర్యార్థం. అలాగే 2000 మంది భక్తులు కనీస పక్షంలో దీక్ష తీసుకోవడానికి కానివ్వండి, దీక్ష విరమణకు కానీ ఒక సభా భవనం ఏర్పాటు చేస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఖచ్చితంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ యొక్క అద్భుత విజయంగా మనం చెప్పవచ్చు. అలా ఆనందపడదాం. అందరూ ప్రార్థించారు, అందరూ దాన్ని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. ముఖ్యంగా యువత కదలండి. డబ్బు ఖర్చు లేకుండా మన హిందువులం ఒకటి కావడానికి గిరి ప్రదక్షిణ మాధ్యమంగా ఎంచుకుందాం. మంచి విషయాల్లో మనం మాట్లాడదాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కళ్యాణ్ గారు జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవాన్ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम। ओ सीनయ్య
ఎట్లా ఉన్నారు మన సీనియర్ గారు ఇక్కడ రాజకీయాలని చాలా సులభం. అందరూ చెప్పండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మహాదేవాయ నమో నమః. చెప్పండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. చెప్పండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. చిలుకూరులో సుందరేశ్వర శివయ్యకి ప్రతిరోజు అభిషేకం చేస్తాం. ఇంత అడవిలో ఉన్న ఈ శివయ్యకి ఏం దొరకదని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎవరి ద్వారా తెప్పించుకోవాలో తెప్పించుకుంటాడు. అద్భుతంగా సేవ జరిపించుకుంటాడు. చూడండి ఎంత ఆనందం. నీళ్ళు పోయండి. చెరుకు రసం కూడా అంట ఉన్న అసలు మంచి మంచి దేవాలయాల్లోనే దొరకట్లేదు సామాగ్రి. చూసుకోండి చక్కగా వీడియో. శుద్ధి చేయి మంచిగా శుద్ధి చేయి. మెల్లగా పాపం ఆత్మలింగం ఇది. మనం ఆత్మలాగా చూసుకోవాలి. ప్లాస్టిక్ ఇక్కడ వారేయకండి. నీళ్ళు పోయి తల్లి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ సోమసుందరేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ్. అందరూ చేతులు జోడించుకోండి. అందరూ చెప్పండి. జన్మ మృత్యు కొంచెం గట్టిగా చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి పీడితం కర్మ బంధనైః మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగత రుణ రోగాది దారిద్ర్యం పాపక్షుత్ అపమృత్యవః భయశోక మనస్తాప నశ్యంతు మమ సర్వదా. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఆత్మలింగేశ్వర భగవాన్ కి జై. జై శ్రీరామ్. నమః శివాయ. ఓం నమః శివాయ. గంగాధర హర నమః శివాయ. రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫోటో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతా की జై. జై కొండగట్టు అంజన్న. కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణ 36వ గిరి ప్రదక్షిణ అద్భుతంగా ప్రారంభమైంది. శనివారం ఆరుద్ర నక్షత్రం జనవరి 3వ తేదీ 2026. ఎంత అద్భుతం. ఉదయం 6:15 ప్రారంభం చేసాం. చూడండి భక్తుల సంఖ్య అత్యంత అద్భుతం. హర హర మహాదేవ. జై శ్రీరామ్. కంపల్సరీ అలవాటు చేయండి. ఎందుకంటే కాకులాగా కాసుకొని కూర్చునే అనేమతస్తులు మనల్ని వేధించడానికి చాలా ఇబ్బందుల్లో హిందూ సమాజం ఉన్నది. కానీ ఇంకా కూడా నేర్చుకోకపోతే మన సమాజానికి రూపురేఖలు లేకుండా అయిపోతాయి. కావున కాకులాగా చూస్తున్నారు. మనం దేగల్లాగా ఒక కన్నుతోని మన పిల్లలు మనమే కాపాడుకోకపోతే అనేమతస్తుల కోరలో మనం చిక్కుకునే అవకాశం ఉంటుంది. కావున ఈ దేశాన్ని, దైవాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరులుగా మనకందరికీ తప్పకుండా ఉన్నది. కావున ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన 15 మంది భక్తులతో పూర్తయిందండి. 15,000 మంది భక్తులు. వచ్చే గిరి ప్రదక్షిణ ఫిబ్రవరి 1వ తేదీ పౌర్ణమి ఆదివారం నాడు వస్తుంది. పైగా వ్యాస పౌర్ణమి. ఎంత అద్భుతం.
ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. మళ్ళీ చెప్తున్నా, వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు సెలవు రోజు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనండి. అందరికీ సమాచారాన్ని పెట్టండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. అందరూ ఆనందంగా ఉండాలి. జై శ్రీరామ్, జై